సరే నాకు ఒక విషయం చెప్పండి, సినిమా కామెడీగా చూపించారు, తర్వాత సీరియస్ అయిపోయింది. ఇది కామెడీ సినిమానా సీరియస్ సినిమానా? అండ్ ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ థింగ్స్ అండ్ యాక్చువల్లీ ఏ మిక్చర్? స్టార్టింగ్ అంటే అది అది ఉండాలి, ఇటు ఇది ఉండాలి. ఇక్కడ నువ్వు ఉండకూడదు. చెప్తా. సో కామెడీ అండ్ సీరియస్ రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్రామా, సెంటిమెంట్ ఎంటర్టైన్ అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి. ఐటమ్ సాంగ్ కూడా ఆల్ మిక్స్. అదే కదా మెయిన్ మనకి. ఫ్యామిలీ, సిస్టర్ సెంటిమెంట్, అంటే స్టార్టింగ్ ఫాదర్ సెంటిమెంట్. అవును, రాజీవ్ కనకలగ సార్ ని చూసాను. సార్ క్యారెక్టర్, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్. యువర్ ఫాదర్? చెప్పు చెప్పు చెప్పు. నన్ను చెప్పొద్దని నువ్వు చెప్పు కథ అంతా. ఫాదర్ అండి. ఓకే, తప్పే ఫాదర్. ఉందండి. మీ ఫాదర్, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చేస్తే అంటే పొడుకోవడమే కాబట్టి మాక్సిమం అందరికి తెలియదు. మీకెలా ఉంది? ఇన్పుట్స్ ఇచ్చారు సార్ రాజీవ్ సార్, అంటే సెట్ లో ఎలా ఉండాలి అని ఇన్పుట్స్ ఇచ్చారు. అవునా? ఆయన ఎక్స్పీరియన్స్ సెట్లో పడుకోకూడదని, సెట్ టైంకి రావాలని. సార్ వచ్చారు ఫస్ట్ టేక్, మేము నుంచుని ఉంటాం అన్నమాట. ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు, వ్యూవర్ లైక్, అంటే కో డైరెక్టర్, మేము డైరెక్టర్ ఇట్లా ఫేసెస్ ఇప్పుడు దా మేము చేసిన బొక్క 20 రోజులు ఆయన సూపర్ ఎక్స్ప్రెషన్ ఇట్ జడ్జ్డ్ ఎవ్రీథింగ్ అన్నమాట మాకు. ఓకే, వీఆర్ నాట్ ఇన్ ద పార్ అని క్లారిటీ వచ్చింది. అంటే అప్పటి ఆర్టిస్టులతో మనం కంపేర్ చేసుకోలేం, కానీ ఇప్పుడు జనరేషన్ కొంచెం ఎంతైనా డిఫరెంట్ డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంటారు. వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు జనరేషన్ అంటే నేను పాన్ ఇండియాకి వెళ్ళిపోతానండి. ఇంకో 2-3 ఫిలిమ్స్ అంతే. ప్యాన్ మీద దోశలు వేసుకుని ఇంట్లో అర్థమైందా? జనము ఇండియా. నువ్వు జనరేషన్ గా జనరేటర్ అలా ఓకే. ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన. సో మీకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే వర్క్ చేయడం. అండ్ ఈ స్టోరీ ట్రూ స్టోరీ అంటున్నారు. అసలు ఈ ట్రూ స్టోరీ ఎక్కడ జరిగింది? నేను చెప్తాను. అంటే అన్ని మీరు చెప్తున్నారు కదా, నువ్వు చెప్తే కథ మొత్తం చెప్తావు. సరే చెప్పు, ట్రూ స్టోరీ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? అంటే ఇది జరిగింది, ఇది ఒక హఠాత్ పరిణామం. అంటే ఆ టైంలో ఎవరి స్టోరీ? అడగడం తప్పు, నువ్వు చెప్పేసి. ఓకే. 2014 లో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కి రియల్ గా హ్యాపీ అయింది అనమాట. మా 5గురిలో ఒక పర్సన్ మా డైరెక్టర్. బేసికల్లీ ఈ మూవీయా? మూవీలో కాదు, అంటే ఈ ఆయన 5 real life రియల్ లో క్యారెక్టర్స్. అదే ఈ మూవీలో జరిగిన స్టోరీ, డైరెక్టర్ గారి లైఫ్ లో జరిగిన క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ ఆయన రియల్ లైఫ్ అన్నమాట. ఓకే. సో ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఎలాగైనా తీయాలని చెప్పేసి బేసిక్ గా మేమంతా ఇన్ స్టోరీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మేమందరం కలిసి ఫారెన్ లో వెళ్ళి సెటిల్ అవుదామని స్టార్ట్ అవుతుంది అలా స్టోరీ. సో ఫన్ గా కామెడీగా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక సరే నువ్వు అటు వెళ్ళి పడుకోవా? అయిపోయిందా? సారీ, ఏదో సమ్ టైమ్స్ అలా. ఏం చెప్పారు ఇప్పుడు? అదే తను హెయిర్ స్టైల్, అదే అది నేను చెప్పాను లాస్ట్ టైం, అది హెయిర్ కట్ చేసుకోవాలి. వెంకీ సరే, మీ డైరెక్టర్ గారి పేరు విస్కీ. నేను చెప్పాను. అంటే విస్కీ అంటే జనరల్ గా ఇప్పుడు నార్మల్ తాగేది, గ్లాస్ వేసుకుని తాగేది కదా. విస్కీ అని ఎందుకు పెట్టారంటే పేరు? వాడు ఎక్కడలేని సోదని చెప్తాడు, నువ్వు చెప్పి అది కూడా నువ్వు చెప్పి విస్కీ. నాకు మెడ నొప్పి వస్తుంది మామూలుగానే, ఎంత అసలు అడుగు తిరగదు. పని చేసేద్దాం. నేను స్టార్టింగ్ అనుకున్నా చైర్ మొత్తం అటు సైడ్ ఉంది, మమ్మల్ని క్వశ్చన్ అడగట్లా, కూర్చోబెట్టారు మమ్మల్ని. చూడు ఇప్పుడు చెప్పచ్చు. అంటే అది రియల్ స్టోరీ కదండి. అండ్ మా డైరెక్టర్ ఫ్యామిలీకి చెప్పలేదు అనమాట, ఇట్లా ఇండియా వచ్చేసాడని. ఫ్యామిలీకి తెలియకుండా సినిమా తీసారా? ఇండియా వచ్చేసి ఏంటి, ఇండియా వచ్చిన సంగతి కూడా తెలీదా? తెలియదు. సినిమా తీసింది కూడా తెలియదు. సో రిలీజ్ అయిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ దెన్ హి వాంట్ టు షో హిస్ ఐడెంటిటీ అన్నమాట. సినిమా తీయడం ఓకే, ఫారెన్ నుంచి ఇండియా వచ్చారన్న సంగతి పేరెంట్స్ కి తెలియదు, సినిమా తీసిన సంగతి పేరెంట్స్ కి తెలియదు. అందుకే కూడా చూపించాలనుకో. అందుకే ఆ బొక్కలు డ్రైవ్ వేసుకుని తిరుగుతాడు మొత్తం ప్రమోషన్స్ లో. ప్రమోషన్స్ లో మాస్కులు పెట్టుకొని. బొక్కలు డ్రైవ్ అదే అంటే ఇంతమంది చూస్తున్నప్పుడు మాకు ఒక లాంగ్వేజ్ మాట్లాడేది, ఆ బొక్కల డ్రైవర్ అలాంటి అనుకుంటా కొంచెం మంచి వర్డ్స్ చేయకుండా హోల్స్ అండర్ వై. వాడి వల్లే సెన్సార్ బోర్డు లో మాకు ఏ ఇచ్చారు. అవునా? అంటే ఏం తేలు ముద్ర కాదండి ఎవరో. జనరల్ గా ఎలా అంటే ఇప్పుడు ఏ సర్టిఫికెట్ అనేది ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు బ్లడ్ కానీ మర్డర్ కానీ, మర్డర్ కాదు మర్డర్, షుడ్ బి రోల్ మర్డర్. అందుకే ఇంకా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, బట్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కానీ సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్. కోర్ ఎమోషన్ అంటే సినిమాలో వల్గర్ కంటెంట్ అయితే ఏమీ లేదు, నిజంగానే మేము టీజర్ లో చూపించినట్టు. అండ్ విస్కీ గారు, ఐ మీన్ డైరెక్టర్ గారు వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా ఫారెన్ నుంచి వచ్చి ఇంత కష్టపడి సినిమా తీసి సక్సెస్ అయిన తర్వాతే నా పేరెంట్స్ కి నా మొహం చూపిద్దాం అని డిసైడ్ అయ్యి కూర్చున్నారు. కాబట్టి ఆయన ఎంత కష్టపడి ఎంత ప్యాషన్ తో ఈ మూవీ తీసుంటారో మీరు ఫారెన్ నుండి ఇద్దరు చెప్పకుండా వస్తారా?
ప్రొడ్యూసర్ చెప్పొచ్చారు. ప్రొడ్యూసర్ So, కష్టపడి వాళ్ళిద్దరు- వెళ్ళలేకపోతున్నాడు అంతే. భరత్ గారు అండ్ విస్కీ గారు చాలా కష్టపడి ఒక ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. సో ఇది సక్సెస్ అయిన తర్వాతే పేరెంట్స్ కి ఫేస్ చూపిద్దామని ఆయన ఎంత కసిగా తీసుంటారో మీరే ఊహించుకోవచ్చు. నాకు ట్రైలర్ లో అయితే కసిగా అనిపించింది. సో మీరంతా కూడా థియేటర్ లో చూస్తే మీకు తెలుస్తుంది. సో తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఇంకొన్ని కబుర్లు ఏమైనా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. అదే మీ బర్త్డే మ్యామ్ అంటే మీ ఫ్రెండ్స్ తో బర్త్డే ఎలా చేసుకుంటారు? లైక్ మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎనీ ఫనీ Special. వైల్డ్ గా కానీ? వైల్డ్ ఏ ఉండదు. నేను ఇలా వైల్డ్ కనబడతాను కానీ చాలా గోల్డ్ అనమాట నేను. ఓకే. అచ్చన్న నీలానే అటు సై నాకు బర్త్డే అంటే చాలా ఇష్టం. బేసిక్ గా ఎవ్రీ ఇయర్ బర్త్డే వెళ్ళిపోయిన అంటే నేను షూట్ లో ఉండి బర్త్డే వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ 2 రోజుల తర్వాత చేసుకుంటాను నేను. మొత్తం డెకరేషన్ అంతా చేయించుకొని ఒక యూట్యూబ్ బ్లాగ్ చేసుకోవడం కానీ దాని మీద ఏజ్ మాత్రం పెంచాలంటే నిజం. లేదు ఏజ్ నేను ఏజ్ ఓపెన్ గా చెప్పేస్తాను. ఐఎమ్ 31 ఐ థింక్. కనపడట్లేదు. 3 years back. కొంచెం ఎక్కువ కనబడతాను ఎందుకంటే పర్సనాలిటీ కొంచెం లేదు, డామినేట్ actually తక్కువ అని చేస్తాను. మా ఒపీనియన్. లేదు పర్లేదులే ఓకే. 8 సో నా level బర్త్డే next year. ఎక్స్పీరియన్స్ అడిగారు మీరే మాట్లాడుతున్నారు. చెప్పనివ్వట్లేదు. సో నా బర్త్డే నాకు చాలా ఇష్టం ఎందుకంటే గిఫ్ట్లు ఇస్తారని ఎక్కువ పార్టీలు చేసుకుంటుంటాను, ఎక్కువ మందిని పిలుస్తూ ఉంటాను. కానీ ఎవడు గిఫ్ట్లు లేడు. ఊపుకుంటూ వచ్చి భోజనం ఎక్కడ మందు ఎక్కడ అని చెప్పి తాగేసి తినేసి వెళ్ళిపోతారు. ఈ మందు భోజనాన్ని పెట్టింది గిఫ్ట్ కొనుక్కోవచ్చు కదా అని నాకు అనిపిస్తుంది. ఓకే ఇది ఫారెన్ నుంచి తెచ్చాను, అది మీకు బాగా నేను చూసి చెప్పేస్తాను ఫారెన్ కదా. ప్రాడా. ఇంత ముందు కళ్ళు కనిపించకపోతే డాక్టర్స్ ఫ్రీగా ఇచ్చారు డబులే ఉంటుంది. హాస్పిటల్లో. డబులే ఉంటుంది. ఇది డూప్ అనుకుంటా. ఫస్ట్ కాపీ. తెలిసిపోయింది. ఫేక్ ప్రాడా వాడుతున్నా. అంటే అది మేము మా సో అలా నా బర్త్డే కి ఫస్ట్ కేక్ కట్ చేసి ఒక ముక్క తినేయడం నాకు అలవాటు. దానికోసం వెయిట్ చేస్తుంటాను. బర్త్డేస్ చేసుకోవడం కూడా ఇంట్రెస్టింగ్. బట్ ఇలాగ ఎప్పుడు నాకు బర్త్డేలో బర్త్డే బబ్స్ ఆ టేబుల్ ఎరకోవడం ఇలాంటివి ఏం జరగలేదు స్పెషల్ కాబట్టి Boys అట్లానే ఉంటాయండి, basically. అంత సర్ప్రైజ్ ఇచ్చేంత మీరు ఉండదు. video అంటే నేను ఫీల్ కావాలి అవును ఫస్ట్ ఇచ్చినా కూడా ఓ నైస్ ఓకే అనగానే వాళ్ళకి మూడు మొత్తం దొబ్బిద్ది. సో ఇవ్వరు బేసిక్ గా. అబ్బాయిలు అంటే ఇంకంతే చేసుకుంటారు వైల్డ్. అవునా? Girls కాబట్టి కొంచెం అంటే రియల్ గా చాలా అది ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. నేను చూసా ఈ కేక్ మొత్తం ఒక బౌల్ ఉంటది. ఏది కేక్ సిల్వర్ బౌల్. కేక్ చిన్నది. నో కేక్ కాదు, సిల్వర్ బౌల్ ఉంటది. అది కేక్ కాదు, దాని మీద క్రీమ్ వేసి బౌల్ తో మోహన్ కొడతారు. డైరెక్ట్ తగలడం. బీర్లు, మా గుడ్లు, సినిమాలో బీర్లు, గుడ్లు, పిజ్జాలు, కాంప్లెక్స్, షాంపూ, పిజ్జాస్ అన్ని షాంపూలు. ఓకే ఇప్పటి వరకు ఫన్నీగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, సీరియస్ ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఓవర్. ఇంకా అందరూ జోకులు చేసేది ఏది పడుతుంది మాట్లాడేది లేదు. అందరికి చెప్తున్నా అయితే వాడిని బయటికి పంపించాలి. అందరికీ నా వైపు చూపిస్తున్నారు. అదే. ఓకే సో ఇప్పుడు సీరియస్ గా మనం స్టోరీలోకి వెళ్దాం. నాకు ఈ ట్రైలర్లో చూసిన ఎవరైతే చనిపోయాడు టేబుల్ మీద పడి ఆ ట్రూ స్టోరీ అంటున్నారు కాబట్టి మీకు నిజంగా ట్రూ స్టోరీలో ఏం జరిగిందనే విషయం మీకు అందరికీ చెప్పారా డైరెక్టర్ గారు? మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా ఏం జరిగింది? అంటే నాకైతే షూట్ అయిపోయినాక ట్రూ స్టోరీ అని తెలిసింది. లైక్ ఎండింగ్ డేస్ లో డైరెక్టర్ గారితో కూర్చొని బిఫోర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మరి ఆడిషన్ ఎట్లా చేశారు? ఆడిషన్ సీన్ ఇచ్చారు. అది మేము ట్రూ అనుకున్నాను, ట్రూ స్టోరీ అని తెలియదు. మాకైతే ఒక 2 hours నేరేషన్ ఇచ్చారండి. 2 hours చెప్పారా స్టోరీ? అండ్ చెప్పేటప్పుడు కూడా ఐ కెన్ సీ ఆయన కళ్ళల్లో ఆ ఎమోషన్ అయితే కనపడింది. లైక్ ఆ మూమెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పెయిన్ అవ్వచ్చు, ఆ భయం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, అన్నీ ఉంటాయి కదా. అది చెప్పేటప్పుడు కనపడింది ఆ మనిషి మాటల్లో. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి, ఆయన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి, పర్సన్ కాబట్టి, బీయింగ్ దట్ పర్సన్ ఆయన నాకు అది కనిపించింది. అప్పుడు అనిపించింది మేబీ అంతకు మించి ఆ కథను చెప్పడానికి ఆయన తప్ప ఇంకెవరు రైట్ కాదు కదా. ఓకే సో అంటే యాక్చువల్గా ఏంటంటే మా 5గురిలో ఒకళ్ళైనా అదే మీ 5గురిలో ఒకరు ఆయన లైఫ్ లో స్టోరీ కాబట్టి ఆయన అంత ఖచ్చితంగా పిన్ టు పిన్ ఆయన మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయిన అవన్నీ తీసుకొచ్చి ఒక మూవీ కింద ఆల్మోస్ట్ ఆయన ఒక 4 సంవత్సరాలు దాన్ని డెడికేట్ చేస్తాడు. రైటింగ్ లో కానీ తీయడానికైనా ఒక 2 years ప్రాసెస్ అన్నమాట. ఓకే సో ఈ కథ చెప్పాలి అని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, చెప్పారు. మీరు చూసాకే ఆడియన్స్ కానీ చూసాక. బట్ ఈ క్యారెక్టర్ కి మీరే సెట్ అవుతారని ఏమన్నా చెప్పారా లేకపోతే అలా 5 క్యారెక్టర్స్ ఒక్కొక్కరికి పనిచేశారా? తర్వాత మాకు చెప్పిన దాని ప్రకారం అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న అన్ని థియేటర్ ఆడిషన్స్ చాలా బెటర్. ఎన్ని ఆడిషన్స్ చేశారు? జరిగాయి. ఓ దగ్గర 2000 పీపుల్ ఆడిషన్ చేశారు. ఆయన ఎంత సెలెక్టివ్ గా ఉన్నారు చూడండి క్యారెక్టర్ కి. Audition అంటే ఫైనల్ చేయడానికి ఒక 6 to 8 months పట్టింది క్యారెక్టర్స్. లైఫ్ లో అది ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అంటే బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియాలో ఉంటే ఏదో ఫ్యామిలీ ఏదో కాపాడుతారు అనుకోవచ్చు. ఆ క్యారెక్టర్స్ వచ్చేసి ఎన్ఆర్ఐస్. నాకు అదే ఇప్పుడు ఏంటంటే ఇండియాలో
చిన్నది ఏమైనా కూడా ఓకే ఏదో ఒక డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం, లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయిందంటే దాన్ని ఏదో ఒకలా కవర్ చేసేసి చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ చేస్తున్నారు అక్కడ life and బట్ death మాక్సిమం శిక్షలు పడుతున్నాయి but చాలా వరకు కవర్ చేసే ఛాన్సెస్ ఆ స్కోప్ ఉంటది. బట్ ఫారెన్ లో అట్లా కాదు, మనకి ఎవరు తెలియదు, మనం వెళ్ళాం ఒక గ్రూప్ గా వెళ్ళామంటే మనమే చేసుకోవాలి, ఏం చేసినా కూడా మనకి హెల్ప్ చేయడానికి కూడా అక్కడ అంత పర్సనల్ గా మనకి కనెక్షన్స్ ఉండవు. సో ఎట్లా మేనేజ్ చేశారు అనేది మీరు మూవీలో ఎలా చూపించారు? మీరు చూస్తేనే బాగుంటదండి, మీరేనా అంటే ఇప్పుడు మీరు story అడుగుతున్నారు. డెఫినెట్లీ. ఓకే మీరు స్టోరీ చెప్పరు నాకు తెలుసు, బట్ నాకేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. ఓకే మా అంటే యాజ్ టీస్ గా తీసి అంటే వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది అది. అంటే క్యారెక్టర్స్ కూడా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు అంటే ఏం అర్థం సడన్ గా అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. హ్యాపీ మూమెంట్ అలా టర్న్ అయిపోతే అది సినిమాటిక్ గా బాగుండొచ్చు, కానీ రియల్ లైఫ్ లో గజ 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 వణుకొచ్చేస్తుంది బాడీలో. ఫారెన్ అంటే ఇక చెప్పింది అక్కడ అక్కడ police చూసినప్పుడే ఎక్కువగా కనెక్ట్ అవుతారు డెఫినెట్లీ. అక్కడ చిన్నదానికి కూడా శిక్షల మీద శిక్షలు వేస్తా ఉంటారు, ప్రతిదానికి చాలా కేర్ఫుల్ గా ఉంటారు. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అసలు స్ట్రిక్ట్ ఉంటాయి. సో అలాంటి ఫారెన్ లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేది థియేటర్లోనే చూడాలంటే వీళ్ళేం మనకి రివీల్ చేయట్లేదు. ఇప్పుడు చాలా మంది సినిమాలు తీస్తున్నారు కాబట్టి ట్రైలర్ని బట్టో టీజర్ని బట్టో ఓకే ఇదిరా సినిమా స్టోరీ ఇట్లా ఉంటుంది అని చెప్పేస్తారు. మీ సినిమాని చూసి అట్లా చెప్పేయచ్చా? ఇప్పుడు కామెడీ ఉంది, తర్వాత వీళ్ళు చంపేస్తారు, ఎలా బయటపడతారు అనేది అంతేనా? అసలు లాస్ట్ 5 minutes 10 minutes వరకు ప్రాపర్ ఐడియా అనేది అంటే అసలు ఆడియన్స్ కి ఆ సస్పెన్స్ అనేది హోల్డ్ ఉంటుంది స్టోరీలో. సో తను చచ్చిపోయాడు, ఆ కేసు నుంచి మీరు ఎలా బయటపడ్డారు, రవి హెల్ప్ తీసుకొని, రవికృష్ణ పిలిచారు, మీరు ఫోన్ చేసి హెల్ప్ తీసుకొని ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. అంతే అర్థమైపోతుంది కదా. స్టోరీ అయితే అది కాదు, ఇంకా చాలా అంటే అది ఒక జస్ట్ మీ ట్రైలర్ లో చూసి చెప్పేస్తున్నారు. Okay. ఓకే ఒకటి చచ్చిపోయిండు రవికృష్ణ వచ్చి, సో అలా అయితే కాదు స్టోరీ మాత్రం. ఓ ఇంకా ఉందా? ఇంకా చాలా అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి మూవీలో. ట్రైలర్ అనేది ఒక 5% అంతే. లాస్ట్ సినిమా లాస్ట్ 5 minutes వరకు మీకు సస్పెన్స్ అనేది ఎవరు చేసే ఏందా అని అసలు తెలియదు. ఏంటి ఏం జరిగింది అనేది క్లారిటీ ఆడియన్స్ కి రావడానికి Last they have to wait. మా డైరెక్టర్ పేరు విస్కీ, ఆ కిక్ ఇచ్చే లాంటి స్టోరీ ఓ విస్కీ తాగితే ఎంత కిక్ వస్తుందో అంత కిక్ వచ్చేంత సస్పెన్స్ ఉందన్నమాట సినిమాలో. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుందండి, అవునా? ఎందుకంటే అదొక ట్రామా సిచ్యువేషన్ కదా. బేసిక్ గా బాయ్ గ్యాంగ్ ఉన్న మూవీసే చాలా బాగుంటాయి, ఎంటర్టైనింగ్ గా వెళ్తాయి, అండ్ దాంట్లో ఒక సస్పెన్స్ యాడ్ అయిందంటే ఇంకా చాలా బాగుంటది. అసలు ఎవరు ఏం చేశారు ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. బట్ ఈ సినిమా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి అలాగే ఉంటది. సో ఎండింగ్ వరకు చూస్తే తప్ప మాకేంటి ఎవరు ఏం చేశారు, ఎవరు ఎట్లా చనిపోయారు, ఎవరు హెల్ప్ చేశారు ఏంటి అనేది తెలియదు. అండ్ ఇంకొక డౌట్ నాకు ఏంటంటే బాయ్ గ్యాంగ్ సినిమాస్ చాలా చూసాను నేను, నాకు చాలా ఇష్టం, జాతిరత్నాలు, మ్యాడ్ ఇవన్నీ. సో అంతే అలాగే ఉంటుందా, ఇంకేమైనా డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే లైక్ ఓన్లీ బాయ్స్ గ్యాంగ్ లా ఉండే మూవీ అయితే కాదు. లైక్ అంటే మ్యాడ్ ఓన్లీ ఇది ఒక జోక్ పార్ట్, కామెడీ పార్ట్ అలాగైతే కాదు. సో దీంట్లో థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డ్రామా. అంటే బేసిక్ మా క్యారెక్టర్సే సినిమాలో అంటే రియల్ లైఫ్ లో ఉన్నాయి కదా, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు అలా సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు దాన్ని అనే దగ్గర క్యారెక్టరైజేషన్స్ అడిగాయి. Okay. మిక్స్డ్ ఎమోషన్స్ అంటే ఊరికే ఆడుతూ పాడుతూ తిరిగే అబ్బాయిలు కాదు, రియల్ స్టోరీ కాబట్టి సో డిఫరెంట్ గా ఉంటది, అన్ని దానికి మిక్స్డ్ ముందు ఉంటాయి. ఆడుతూ పాడుతూ దానికన్నా చిల్లరగా ఉండే క్యారెక్టర్స్ చిల్లరగా అనిపిస్తున్నారు, సారీ. అది ఉంటుంది ఇది ఉంటది అంటారు కదా. ఓకే చిల్లరగా అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగే గ్యాంగ్ సడన్ గా డైలమాలో పడతారు ఒక ఇన్సిడెంట్ తో. లైఫ్ అండ్ డెత్. సో ఆ కెరియర్ ఎట్లా ఎండ్ అయింది, స్టార్ట్ అయింది అనేది చూడాలి. థియేటర్స్ లో చూడాలి. సో సినిమా చూడాల్సిందే మనం. July 19 థియేటర్స్ లో సినిమా చూస్తే తప్ప మనకి ట్విస్ట్లు ఈ సస్పెన్స్లు తెలియదు అంటున్నారు. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి అండ్ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయండి. అండ్ మెయిన్ గా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఇంట్లో చెప్పకుండా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి తల ఎత్తుకొని అమ్మ నేను ఈ సినిమా తీసాను, నా లైఫ్ లో జరిగిన స్టోరీ అని చెప్పుకునే అవకాశం ఆయన కల్పించి సినిమాని సక్సెస్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద బర్త్డే బాయ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.